ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆయన పాదాలు అడుగుతున్నాము, ఆయన చేతులు అడుగుతున్నాము. అట్లా పాద్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, రెండోసారి సమర్పయామి. నేను మంత్రాలు చెప్తుంటాను, చిలకరించండి.
तेन वशिंचामि अमृतवस्तमसि स्वाहा ओम प्राणाय स्वाहा ओम समान శనివారం గ్రామోత్సవం కదా. प्रतिष्ठापनं दत्तमूलं होमं करिष्ये ओम तरंग कलशाधं करिष्ये कलशं गन्धपुष्पाक्षतेयस्य ओम सरस्वत्येनाग्रणास्त्रा उक्षोद्भागरास्त्रवेति प्रागतत्रेर्वा त्रेणाग्निं प्राग्रान्तर्पान् सक्तस्तेर्य सुवन्वन्यजवात्रे आद्यस्थाल्यां निधाय आद्यस्थाल्याम् आद्यं निरुप्य उदीचो अंगारान् निरोच्य देश्वधिसृत्य ज्वरतावृत्य सुनेन ज्वरताधीत्या उदग्राभ्यां पवित्राभ्यां पुराहारमाद्यं त्रिपूजा पवित्र ग्रंथस्य त्रिसंगस्य प्रागद्रवकलोय दर्भान्स्य ओम पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి ఓం 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 దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి రాజ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి స్మరణ చేసుకుంటే చాలంట దత్తాత్రేయ సదా రక్షేత్ యదా సత్యం అలా రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడంట. అది సత్యం, దాంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దండి అని చెప్పి చక్కగా ఈ స్తోత్రంలో మనకు చెప్తూ ఉన్నారు. అది గట్టిగా మళ్ళీ భగవన్నామం బలంగా దత్తాత్రేయ భగవానికి అందరు గట్టిగా సప్పట్లం అవుతారు. కృష్ణావతే ప్రతోపతే హరణీల పరావత అస్వాలిపతీర మీరు సప్పార కృష్ణవ పుష్పమాలికాం ధారయేత్ పుస్తకాలుతపురన్న కృష్ణవర్క్షత అక్షత ప్రాక్షత యాఫలినీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణి మిత్ర వరుణాసతే దత్తభక్తులు దత్తబంధువులందరూ కలిసి గాయత్రి పీఠంలో దత్త జయంతి మహోత్సవ యజ్ఞ సందర్భంగా అందరూ సభక్తికంగా సవినయంగా పట్టు వస్త్రాలు పండ్లు ఫలములు ఓం నమస్కారం చేసుకోవాలి. ఇచ్చి వాళ్ళ పాద నమస్కారం చేయండి. గురు బ్రహ్మ గురు విష్ణురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయ అందరం ఇక్కడికి కాబట్టి గురువు గారి వాక్యం వినాలి. ఇంతసేపు జరిగింది వేరు, ఇప్పుడు అనుగ్రహ భాషణ రూపంలో మనకు దత్తాత్రేయ శర్మ గారు 2 మాటలు మంచి మాటలు మనల్ని ఉద్దేశించి చెప్తారు. కాబట్టి ఈ మంచి మాటల్ని ఇక్కడ విని ఇక్కడే వదిలేయకుండా దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం అందరం కూడా చేద్దాం. ఒక్కసారి గట్టిగా దత్తాత్రేయ భగవానికి దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే భక్తుగామి సమోవతు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు ఒక మాట చెప్తాడు. చతుర్విధ భజంతే మాం జనాః శృతోర్జున ఆర్తో జిజ్ఞాసు రక్తార్థి కామీ చ భరతర్షభ. భగవంతుడు అందరినీ గమనిస్తున్నాడు. అందరినీ భక్తులను గమనిస్తుంటే అందులో ఒకడు గజేంద్రుడిలాగా ఆర్తుడు, అంటే ఇబ్బందులు ఇరుక్కొని చాలా కష్టదశలో ఇక నాతో ఏమీ చేత కాదు అన్నప్పుడు అంతవరకు పోరాడినాడు. ఇక నాతో కాదు అని చేతులు ఎత్తేసిన వాడు ఆర్తుడు. అనేది చాలా ప్రధానమైనది. అంటే ఇక చేతులు ఎత్తేసాడు అంతేగా. ఇవి తప్ప ఇంతపరం మెరుగా అని చెప్పుకోవడమే శరణాగతి. అంటే పిల్లి తన పిల్లలను మార్చేటప్పుడు పిల్లి బాధ్యతే తప్ప పిల్ల బాధ్యత ఏమిటి ఉండదు. అట్లాగే భగవంతుని బాధ్యతే తప్ప నాతో ఏం లేదయ్యా చెప్పుకోవడం ఆర్తము అయిన వాడి యొక్క లక్షణం. మన వాళ్ళలో ఆర్తులు కూడా ఉన్నారు. అంటే ఇబ్బందులు కలిగి కుటుంబ వ్యవస్థలో స్వామి మాకు ఇబ్బందులు ఉంటూ కాపాడుని కోరుకునే వాళ్ళు ఉన్నారు. రెండవవాడు జిజ్ఞాసు, అంటే ఈయన ఉన్నాడా లేడా, ఉంటే వస్తాడా రాడా, తండ్రాడు తెలుసుకుందాం. ఎవరు కనపడితే వివేకానంద స్వామి ఎవరు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడు చూసావా అని అడిగేవాడు.
సన్యాస రూపం కనబడిన తాలూకు దేవుడు చూసేవారు, అట్లా జిజ్ఞాసుడు తెలుసుకుందామనేవారు. మన వాళ్ళలో కూడా ఏ స్వామి దగ్గర పోయి ఏ పూజ చేస్తే మనకి ఏం ఫలితం వచ్చింది తెలుసుకుందాం అనేటువంటి వాడు కొందరున్నారు. అర్థార్థి అంటే స్వామి నీకు నేను హోమం చేస్తున్నాను, నాకు నీకు ఫలితాన్ని ఇవ్వాలి అంటే బేరం. అర్థి సుగ్రీవుడు స్నేహం చేశాడు రాముడితో, ఏం కోరుకున్నాడు? రాజ్యాన్ని కోరుకున్నాడు. విభీషణుడు వచ్చి శరణాగతి పొందినాడు, నువ్వే దిక్కయ్యాలి, కానీ ఏం కోరుకున్నాడు? రాజ్యాన్ని కోరుకున్నాడు. కుచేరుడు వచ్చాడు, నమస్కారం పెట్టాడు, ఎందుకు వచ్చినాడు? డబ్బుల కోసం వచ్చినాడు. ఇట్లా కొంతమంది ఐశ్వర్యం కోసం, ఆస్తిపాస్తుల కోసం నమస్కారం పెట్టాడు కొందరు. అర్థార్థి జ్ఞాని ఉన్నాడు, నాకు ఏది రావాలనో ఏది ఇవ్వాలనో ఆయన తెలుసులే, ఆయన చూసుకుంటాడు అనేవాడు జ్ఞాని. ఆ విధంగా ఆయన కోరుకునేది ఒకటే, ఈ 4 రకాల వాళ్ళలో కాకుండా నన్ను ఎవడన్నా అనుకుంటున్నాడా? స్వర్త అంటే స్మరించేవాడు, నన్ను అనుకుంటుంటే చాలు నేను వాడి వెంట వస్తానని. అవధూత పరంపరలో ప్రత్యేకత ఉన్నది ఏమిటంటే పరీక్షించి దిక్కు తెలుస్తాం. మనం మామూలు బంగారు తీసుకుంటే కూడా కంసలవాడు ఆ పుట్టను పెట్టి ఇది మంచిదా కాదని చేస్తాం. ఏమన్నా సంలక్ష్యతే యజ్ఞవు అని అగ్నిలోనే బంగారు పుట్టను పెట్టి బయటకు చేస్తాం. అట్లా ఇలా పుట్టను పెట్టి బయటకు చేస్తాడు, వీడు అసలైన వాడని అగ్ని వాడని. మనం మామూలుగా ఒక పటం పెట్టాలంటే గోడకు ఒక మేకు కొడతాం, మేకు కొట్టి ఏం చేస్తామో పటం తగిలియాం, ఇట్లా చేతితో భూమి చూస్తాం, వస్తుంటే ఊరుతుంది అని చూస్తాడు. అనుకుంటున్నాడంటే ఏదో ఒక రూపంలో ఎట్లా బాలవత్ విశాచవత్ అని అంటాడు, ఒక పిచ్చోడు మాదిరి మన వెంటనే చూస్తుంటాడు. మనకేమంతా పిచ్చోడు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓ పిల్లవాడు ఇప్పుడు చూస్తుంటాడు, పిల్లవాడు అనిపిస్తాడు, కానీ ఆయనే ఏదో పరీక్ష చేస్తూ ఉంటాడు. నువ్వు అనుకున్నావు కదా, అందుకని నేను నీ దగ్గరే ఉన్నాను. స్వతృగామి అంటే గమనం చేసేవాడు, ఏదో రూపంలో మన వెంటే ఉంటాడు, మనకు తెలిసిన వ్యక్తిలాగానే ఉంటాడు. ఎవరైనా పోతున్నా మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటుంటారు, కానీ ఆయన కాదు, దత్తాత్రేయ స్వామి. అది అవధూత పరంపర అందరూ ఏ అవధూత తీసుకున్నా, దత్తాత్రేయ స్వామి అవధూత పరంపరలో ఏ అవధూత పేరు చెప్పినా, నరసింహ సరస్వతి కానీ, శ్రీపాద వల్లభులు కానీ, మాణిక్య ప్రభులు కానీ, మహారాజు కానీ, ఎవరైనా సరే వాళ్ళందరూ, సమర్థ మహారాజు కానీ ఎవరైనా సరే, అవధూతలందరూ కూడా భక్తునికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. స్వతృగామి ఆయన అంకంలోకి చేర్చుకున్న తర్వాత మనిషిని, భక్తుడిని ఇక జన్మలకు వాడిని వదిలిపెట్టాడు. వీడు ఏం తప్పు చేసినా ఆయన క్షమించుకుంటూ వెంట వస్తుంటాడు. మరుజన్మ వస్తుంది వీడికి, అయినా దత్తాస్వామ భక్తుడైతాడు. వీడు ఇంకో జన్మ వస్తుంది, దత్తాస్వామ భక్తుడైతాడు. వీడిని అట్ట చేసి సాకలుగా వాడు కదా ఉతికినట్టు ఉతికి ఆరేసి చివరికి మంచి అష్టాస విస్తృతి చేసేసి వీళ్ళు బ్రహ్మాండ కొంచెం కొబ్బరి బయట పంపేస్తాను. ఆ విధంగా భక్తిని ప్రసాదిస్తారు. కాబట్టి మనం లోకల్ వ్యవహారంలో ఎలక్ట్ అయిన వాళ్ళు దిగిపోతారు, మళ్ళీ సార్ గెలిస్తే గెలిచొచ్చు, లేకపోతే లే, కానీ సెలెక్ట్ అయిన వాడు మాత్రం దిగిపోయే ప్రశ్నే లేదు. ఇక ఆ విధంగా దత్తాత్రేయ స్వామి పరీక్షానిష్ఠురుడు అని పేరు స్వామికి. వదిలిపెట్టాడు, వీడు ఏం తంటలు పడతాడో పడనే అని చూస్తుంటాడు. స్వామి అంటే ఆడుకుంటాడు, లేకపోతే చూసుకుంటూ ఉంటాడు. తల్లేనంతే, పిల్లవాడు ఆడుకుంటుంటే నన్ను అనుకుంటాడు. అమ్మానికి ఎత్తి కలిస్తే అది పాలు పొంగిపోతుంటే కోతి కొట్టే పారేసేసి పరిస్థితి వచ్చేస్తుంది. దత్తాత్రేయ స్వామి వ్యవహారం కూడా అంతే. అందుకని ఆయన స్వతృగామి అని పేరు. సర్వ రోగ ప్రశమనం, సర్వ పీడా నివారణం, విపదుద్ధరణం వల్లే స్వతృగామి అన్నాడు. అన్ని రోగములు ఆయన స్మరించుకుంటే పోతాయి. ఎవడే కానీ ఆరోగ్య సిద్ధి లేనివాడు దత్తాత్రేయ స్వామి యొక్క యాగుంటే సర్వ రోగ ప్రశమనం, సర్వ పీడా నివారణం, అన్ని భూత ప్రేత పిశాచారి పీడలు అన్ని తొలగిపోతాయి. విపదుద్ధరణం, ఏదో చాలా ఇబ్బందులు ఉంటే వాడు బయటపడిపోతాడు. కాబట్టి ఆ విధంగా దత్తాత్రేయ స్వామి ఒక గురు రూపంలో రామావతారం వచ్చింది, సిద్ధం చేశాడు. రాక్షలో ఉండే తలపులు మారిస్తే ఇక మనిషిలో ఈ దౌర్జన్యాలు దుర్మార్గాలు ఉంటాయనేటువంటి ఉద్దేశం చేత విమూర్త్యాత్మక స్వరూపుడైన దత్తాత్రేయుడు గురువుగా వచ్చాడు. కాబట్టి మనం ఏ గురువును దర్శించినా దత్తాత్రేయ స్వామిని ఒకసారి స్మరించుకుంటే ఆయనలో దత్తాత్రేయ స్వామి ఆవహించి మనల్ని ఆశీర్వదిస్తాం. అది విషయం. ఈ రహస్యం. ఈ కుచేరుని భార్య వామాక్షి ఏం చెప్పింది? వరదుడు సాధుభక్త జనవత్సలుడు ఆత్మశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోని భగవంతుడు కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు. ఆయన దగ్గర వెళ్తే మనం సంపాదిస్తాడని చెప్పింది. వెళ్ళిందామే, ఆమె వెళ్ళలేదు.
ఎవరు వెళ్ళినారు? కూర్చోళ్ళు వెళ్ళినాడు. అంటే అతనికి మాత్రమే తెలుసుకునే భాగ్యము అదృష్టము ఉన్నది, అమ్మకు లేదు. కాకపోతే ఆయన భగవంతుడు అని నమస్కారం పెట్టినదు కారణం సంపాదించేశాడు. ఈయనకు మాత్రం మోక్షాన్ని ప్రసాదించాడు. అది విషయం. దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం చేస్తాడు. అలాంటి భక్త సులభుడైన స్వామి యొక్క జయంతి మహోత్సవాల్లో మనం అందరూ పాల్గొన్నాం. అందరూ యథాశక్తి వాళ్ళు సేవ చేశారు. ఈ వర్గము ఈ వ్యక్తి అని కాకుండా అందరూ ఉరుకు పరుగులతో స్వామి సేవ చేశారు. స్వామి అందరినీ గమనిస్తూ ఉన్నాడు. అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి. సంకల్పిత దత్త జయంతి మహోత్సవ పుణ్యకాలే త్రయాన్నిక దీక్ష విధానేన ఆచరిత యజ్ఞ సంపూర్ణ సకల ఫల సిద్ధ్యర్థం పాంచాన్నిక దీక్ష విధానేన ఆచరిత యజ్ఞ సంపూర్ణ సకల ఫల సిద్ధ్యర్థం దత్తాత్రేయ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం అస్య కర్మ ప్రపూర్ణీం భద్రదాం పూర్ణాహుతిం పోష్యామి. ఆచార్య ముఖేన కారయిష్యే తరంగ పూర్ణ ఫల పూజనం కరిష్యే. ఓం పూర్ణామశ్చాదుత పూర్ణా గురస్తాద్ ఉన్మత్యత పౌర్ణమాసీజికాయ తస్యాం దేవా అతి సంవసంత ఉత్తమేనాకయ్యపాదయంత. పూర్ణఫలదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, అవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నాపయామి. ఓం ఆపోష్టావయోగవస్థానభూర్జేతధాతన మహేరణానిక్షతే యోగశ్చవతమోరసస్తస్య భాజరతే హమః విశతీరవ భాతరః తస్మా అరంగపాదభోజస్య క్షడారజన్మథ ఆపోజనేథాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం అవివస్త్రాసుతరాజ్ఞరలాభధేనోస్తుకా పూజమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్వాహం గతినో దేవసోమ వస్త్రయుక్తం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేత్యత్సాయం పురస్తాద్ ఆయుష్యవక్రియం పదవించృత్రం యజ్ఞోపవీతం పరమస్తుతేజ యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. దత్తానాందురాదృఢాంత్యముష్టాం కరేషరీం ఈశ్వరీం సర్వభూతానాం పావిహోపరేశ్వర్యం ఆజనేతే పరాయణే దూత్పారోహంత పుష్కరీ రాష్ట్రపుండరీకాన్ సముద్రస్య గ్రహాజమే అహిర్వభోగే ప్రత్యేజబాహుం జాయాహైత్యం పరిపాదమాన హస్తగ్రోమిస్తావిజనాన్ విత్వాన్ కుమాన్ కుమాకో సంపరిపాదవిస్తవ పుష్పారతే ప్రసోదతే భరణీరపరావత అస్వారసరిత్పరేణ వేదవ పారిష్టవ పుష్పై పూజయామి. ఓం భవార దేవాయ నమః. ఓం శర్వార దేవాయ నమః. ఓం ఈశానార దేవాయ నమః. ఓం పశుపతేర దేవాయ నమః. ఓం రుద్రార దేవాయ నమః. ఓం ఉగ్రార దేవాయ నమః. ఓం భీమార దేవాయ నమః. ఓం మహతే దేవాయ నమః. ఓం పశుపతేర దేవస్తరతే నమః. ఓం రుద్రస్య దేవస్తరతే నమః. ఓం ఉగ్రస్య దేవస్తరతే నమః. ఓం భీమస్య దేవస్తరతే నమః. ఓం మహతో దేవస్తరతే నమః. పూర్ణఫలదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపం ఆఘ్రాపయామి. ఓం వనస్పత్యుత్థవే దివ్యేర్నానాగంధే స్వం యుత ఆగ్నేయస్రవదేవానాం ధూపోయం ప్రగృహ్యత. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరే ఆచమనం సమర్పయామి. నైవేద్యం సత్యం తర్పేణ పరిశీలన స్వాహ. పూర్ణాహుతి ద్రవ్యాధిష్టాన దేవతాభ్యో నమః. నారికేళఖండత్వయ తత్ర స్థిత కదలీఫల ఖర్జూర ఫలం నివేదయామి. మధ్యే మధ్యే పార్యం సమర్పయామి. త్రాభోజనం సమర్పయామి. స్థో వృక్షాలయామి. పాదో వృక్షాలయామి. శుద్ధాచమనం సమర్పయామి. రాగం సమర్పయామి. భూగీర తాంబూలం సమర్పయామి. హిరణ్యకర్తాయ నమః. సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. కర్పూర నీరాజనం. ఆయన భజంత్రి ఉన్నారా? ఓం హిరణ్యవాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యో సాదీతి ఏకదా బ్రహ్మ. గట్టి మేడం ఒకసారి. ఏకదైవైతమానో దదాతి. విరాజనం దృశయామి. విరాజనానంతరే ఆచమనం సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కరోమి. దత్తాత్రేయ వరద గోవింద. దత్తాత్రేయ భగవానికి. ఓం ధాతావస్థాత్రిపురాజహార చక్రప్రవిత్తాన్మతిసహస్రమేవం విద్వానృతజభవతి మాన్యపంతా అజనాదిత్యతే దిగంబరాజ విద్మహే అత్రిపుత్రారధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. మంద్రపుష్పాంజలిం సమర్పయామి. పుష్యందర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళితాన్ ఆరోహయామి. నమస్కారాయోచార దేవోచార భక్తిచార స్థితిచార పూజాన్ సమర్పయామి. యశోచార నామోచార పూజా క్రియామి.
జ్వలం సంపూర్ణదాన్యాదిత్యోనందనమస్త్రం మంత్రహీనం క్రియాహీనమక్తిహీనం మహేశ్వరాత్పూర్ణం మజాదేవ పరిపూర్ణం తపస్తుదే అనేన ఆచరిత పూజనేన భగవాన్ సర్వాత్మకరం శ్రీ దత్తాత్రేయ స్వామి దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. అమ్మా ఇప్పుడు చుట్టూ కూడా దిక్పాలక బలి ఇస్తారు. బలి ప్రదానం ఇచ్చినప్పుడు ఎదురుగా ఎవరు ఉంటాం తండ్రి దయచేసి సైడ్కి ఉండండి అందరు కూడా. ఓం ఇంద్రం గోరస్పర్యమామహేదనే అస్మాక వస్తు కేవల ఇంద్ర లోకపాలక ఇహా గచ్చ ఇహ తిష్ట ఇమం పరం భుక్త యజమానస్య పూర్ణాహుతి అందరికి చూపిస్తారు. ఇక్కడి నుంచి అందరూ దర్శనం చేసుకోండి. ఇహా గచ్చ ఇమం పరం భుక్త యజమానస్య హరికర్త దృష్టికర్త దృష్టికర్త బుద్ధికర్త ఆరోగ్యకర్త నాస్తికర్త భవ యమాన శోభకం శుభ యమాన దూత యజమానస్య హరికర్త దృష్టికర్త దృష్టికర్త బుద్ధికర్త ఆరోగ్యకర్త నాస్తికర్త భవ పోషణపరావదీర పదేషు కృష్ణదాస హే నిర్వృతే లోకపాలక యా గచ్చరిష్టాకర్త దృష్టికర్త దృష్టికర్త బుద్ధికర్త ఆరోగ్యకర్త నాస్తికర్త భవ ఇమం మే వృణస్మృతిహృదయ మానవశ్వరాజే హే వృణ లోకపాలక యా గచ్చరిష్టాకర్త దృష్టికర్త దృష్టికర్త బుద్ధికర్త ఆరోగ్యకర్త నాస్తికర్త భవ తవ వాయుస్పరే దృష్టిర్జానావరుద్ధ భవాన్ శ్యాప్రణివ హే వాయో లోకపాలక యా గచ్చరిష్టాకర్త దృష్టికర్త బుద్ధికర్త ఆరోగ్యకర్త నాస్తికర్త భవ సోమో ధేనుగో సోమోర్వంత వాస్తికర్త బుద్ధికర్త ఆరోగ్యకర్త నాస్తికర్త భవ ఓం అవిషా ఆనందకరస్పస్తురస్పరిణో ధియం జన్మపవదేహోమే భజో భూషానోడ సావేత సావసత్కృతే రక్షితా భైరవత్వస్త్రే హే ఈశానాలోకపాలక యా గచ్చరిష్టాయ యజమానస్య దృష్టికర్త దృష్టికర్త బుద్ధికర్త జగత్ప్రియన్నాద్యకర్త్రీ భవ అనేన బలిప్రదానేన ఇంద్రాద్యష్టదిక్పాలకి శూరజిత్వాన్ వర్ధం తీసుకోబా అనే చత్వారి పంచ కూర్చోండి అన్న వెనక వాళ్ళకి కనపడుతుంది కూర్చోండి ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోండి. సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఓం సప్తతే అగ్నే సవిధ సప్త దిక్వా సప్త ఋషజ సప్త భావ ప్రియాని సప్తహోత్రా సప్తధాత్వాజంతి నీరా పృణస్వాఘ్యతేన స్వాహా అగ్నరే సప్తహోత్రజితం నవమ పూర్ణాహుతిముత్తరాంజోతి సర్వదేవాప్నోతి అస్యామేవ ప్రతిష్ఠతే అస్యామేవ భజంద్రే గట్టి మేడం ప్రతిష్ఠతే పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తమస్తు పూర్ణాహుతి ఆదిత్య ధర్మాణ గ్రహాణాత్యంత ఆనుకూల్యం. ఇప్పుడు ముందుకు ఓం చంచమే మజస్తమే ప్రియంచమే నుకామస్తమే కామస్తమే నసస్తమే భద్రంచమే శ్రేయస్తమే శ్లోక చిన్నగా కొడవాలి చిన్నగా నెమ్మదిగా. జంపాచమే భక్తాచమే క్షేమస్తమే రుదస్తమే విస్పంచమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే సూష్టమే ప్రసోష్టమే పంచమే లజస్తమృతంచమే అమృతంచమే యక్ష్మంచమే యశ్చమే దేవాతుశ్చమే దీర్ఘాయుష్మంచ సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే. ఓం గిడాదేవోర్మనుర్యజ్ఞని బృహస్పతిరుక్తారదాని సమో మధుమనిష్ఠే మధుజనిష్ఠే దేవేభ్యో వాచభుజ్యాసకో శుశ్రూషేభ్యా మనుష్యేభ్యస్తం దేవ శోభాయై పిత. ఓం శాంతి శాంతి శాంతి. కరాట్లే పట్టుకోండి కరాట్లే పట్టుకోండి ఒక సోమవారం దాని మీద పెట్టుకొని కుమారి
सर्वे भूजा सर्वं मे प्रजोराचरन्ता मूर्धाया ऋषियज्ञः संवत्सरो यज्ञपदरवाचरन्ता अंजरोपु आज्यपात्र उपपात्र कैवली चित्र प्रजया भूजा सम्मापरासेति मत्तपजः शेषंजोर परसिद्ध अनेन दत्त जयंती महोत्सव पुण्यकाले आचरित द्वादश कुंडात्मक महागणपति होम श्री वेंकटेश्वर होम मृत्युंजय होम रुद्र होम सुब्रह्मण्य होम कन्या पाशुपत वर पाशुपत होम लक्ष्मी कुबेर होम नवग्रह होम दत्तात्रेय स्वामी होमेन भगवान सर्वात्मकः सर्वं श्री यज्ञनारायण सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु। एतत्फलं दत्तात्रेय स्वामी दिव्य चरणारविन्दार्पणमस्तु। दत्तात्रेय भगवान की जय। कृतस्य वाजेन मेषाधारा विष्पिन्लोके पिन्वमानोप आद्येन जुहोति तेजो वा आद्यं तेजो धारा तेजसेवास्मै तेजो वरुं तेजो कामा तसोर्धारा कामानेव यङ्कामयेत प्राणानस्यान्नाद्यं विच्छिन्द्यात्। एकाच मे तिस्रश्च मे पञ्च च मे नव च भजेकादश च मे त्रयोदश च मे सप्तदश च मे नवदश च भजेकविंशतिश्च मे। ఉంది ఇంకా పడని పట్టుకోండి. శతశ్చ మే నవవింశతిశ్చ భజేకత్రివింశతిశ్చ మే चतस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडशविंशतिश्च मे चतुर्विंशतिश्च मे षष्ठाविंशतिश्च मे षट्त्रिंशतिश्च मे चतुश्चत्वारिंशतिश्च मे पञ्चचत्वारिंशतिश्च मे राजश्च प्रसवश्च क्रतुश्च शुभश्च मूर्ता च व्यश्च ओम शांति शांति। महापूर्णाहुति मुहूर्त सुमुहूर्त अस्तु। महापूर्णाहुति समये आदित्यादिनवादान ग्रहाणात्यंत आनुकूल्यता फल सिद्धिरस्तु। दत्तात्रेय भगवान की जय। यस्मद्योरानमेनो भूयिष्ठान प्रवशुक्राय भारवे भरत्वगो हव्यं बतु चाग्नजे सुपूतो यो देव्यानि आनुषाजनो गुश्यन्तरविश्वानि विस्मराजिगाति अच्छागिरो मपजो देवयन्ति रक्नीयन्ते द्रविणं विक्षदानः सुषन्दृशगो सुप्रतीकग्रस्पञ्चगो हव्यवाहवरतिं पानुषाणा अग्ने त्वमस्मद्युजोऽप्यमेवा अनग्नित्रा अभ्यदन्तघृष्टे पुनरस्मभ्यगो सुभिताय देवक्षा विश्वेभिरजनेभिर्यजत्रा अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा कोश्च वृत्ते बहुलानभृत्ते भवात् तनयाय संयोः प्रकारवो महनादस्यवानादेवत्रीची नयपदे भजन्तः नम आहवनीयाय महावेद्यै नमो नमः कान्पपात्याय कर्म ब्रह्म स्वरूपिणे स्वर्ग अपवर्ग रूपाय
యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత ఉదయం కేశవ దర్భ తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసవారహస్పత్య భారద్వాజ ప్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్ర ఆపస్తంభ సూత్ర. దత్తాత్రేయ భగవానికి మీ గోత్రము పేరు. ఓ అగ్నిదేవ, నీవు దేవతలందరికీ ప్రతి నీ ముఖంబున నృత్యంగాంచు. అగ్నిదేవుడి గురించి వారు చేసినటువంటి ప్రార్థనకు వేదము ఏం చెప్తుంది అని నేను చెప్తున్నాను. దివిషద్వర్గము నీ ముఖంబున నృత్యంగాంచు. ఏ భగవంతుడిగా ఉన్నది ఆ అగ్నిదేవుడు స్వాహాదేవికి ఆ ఎవరు ఏ దేవతకు అవిసి సమర్పించినా అది నీ ద్వారానే, నీ చేతి మీదుగానే వెళుతుంది అని. అందుకే ఏ మంత్రం చెప్పినా దత్తా ఓం ద్రాం దత్తా స్వాహ కనిపిస్తాం. స్వాహ అనేది అగ్నిదేవుడి యొక్క భార్య లోపల ఉంది అంటే సాక్షాత్తు పరబ్రహ్మకు ప్రతినిధి ఎవరై అంటే నువ్వే. దేవుడు ఉన్నాడు చెప్పడానికి సాక్షి, బయట ఉన్నాడు లోపల ఉన్నాడు చెప్పడానికి సాక్షి నువ్వే. జగదంతర్యామియున్ నీవ ఆహవనీయంబును దక్షిణాగ్నియుడు నీయందుద్భవించు. గృహస్థుడు చేసేటువంటి చెల్లి గార్హపత్యాగ్ని అంటారు. నమో నమః అని స్వామి వారు చెప్పారు, మంత్రం చెప్పారు. మోక్షానికి అర్హుడు. సంసార జీవితంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మోక్షానికి అర్హులే, కేవలం సన్యాసులే కాదు అని చెబుతూ నీ వల్ల దక్షిణాగ్ని ఆహవనీయము. అన్ని ఈ యజ్ఞాలు చేయాలన్నా, వంట చేసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా నీవే దిక్కు మాకు అని అగ్నిదేవుడికి ఉద్భవించు. క్రతు ఉత్సవ సంధాయక. క్రతు ఉత్సవం మీరందరూ యజ్ఞం చేసుకున్న సంకల్పం ఉన్నా మీ అనుకుని వరకు అగ్ని యజ్ఞ రూపంలో చూపించినటువంటి దిగ్విజయ స్వాములకు నమస్కారం. జై గురుదత్త. జై గురుదత్త. మహోత్సవ సందర్భంగా విశ్వామిత్ర 400 ముందుకు వచ్చినటువంటి దాతలు వన్యజీవులు మనం ఎంత సంపాదించినామన్నది విషయం కాదు. ఈనాడు ఆయన కుటుంబం నుంచి కూడా 25,000 రూపాయలు రెగ్యులర్. మాధవ రాఘవేంద్ర 25,000 రూపాయలు రెగ్యులర్. అంటే కొన్ని కుటుంబాలు పూర్తిగా దీనికి అంకితమై ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి జయంతి వస్తుందంటే తప్పుడు రూపంలో వారికి దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదాన్ని ప్రసాదిస్తారు. దేవాయుధం దేవాసౌ
దీర్ఘమాయుడు శుభవస్తున్నాం. మీరు ఎక్కడున్నా ఈ సంప్రదాయం మాత్రం కొనసాగిస్తారు. అది అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానికి గాయత్రి పీఠంలో కూడా జరుగుతున్న దత్తజయంతికి ప్రతి సంవత్సరం వచ్చి 25,000 రూపాయలు, నరేష్ కుటుంబం నుంచి కూడా 25,000 రూపాయలు రెగ్యులర్గా అన్నదానానికి వస్తున్నది. వారికి దత్తాత్రేయ స్వామి అనుగ్రహ ప్రాప్తి కలుగుతూ సత్సంకల్ప శుద్ధి కలిగి కార్యసిద్ధి కూడా కలగాలని చేసి ప్రార్థిస్తున్నాము. మరిన్ని సత్కార్యాలు చేసి జీవితం భజన చేసుకోవాలని కోరుతున్నాం. బాగువారి శ్రేష్టవస్త్రం. చూద్దామని వెళ్ళాను. ఆయన ప్రత్యేకంగా పీట వేసి కూర్చోబెట్టి ఆ డబ్బులు తీసుకోలేదు. స్వామి మీరు రావడమే కొంత సంతోషం అన్నారు. అంత ఎంతమందితో భోజనం పెట్టినటువంటి చెయ్యది. ఈనాడు దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తమ జన్మ ధన్యంగా కృష్ణమూర్తి పేరు చిరస్థాయిగా అన్నదాతగా మిగిలినట్టుగా వాళ్ళు కూడా పూరి విధానాన్ని ప్రకటించినారు. వీరందరూ కూడా దత్తాత్రేయ స్వామి తమ యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేసి సత్కార్య ఆచరణ శుద్ధిని ఒక గది సంసిద్ధంగా నిర్మించి ఉన్న గదిని పూర్తయినా సరే మీరు డొనేషన్ ఇచ్చి ఆ గదిని కృష్ణమూర్తి పేరు సంపత్తిని సత్కార్య ఆచరణ శుద్ధిని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తూ శేషవస్త్రాలని ఆ కుటుంబాలను ప్రసాదిస్తున్నాను. ఆదర్శప్రాయమైనటువంటి మార్గాన్ని అనుసరించినారు. అడిగితే ఇవ్వడం కంటే కళ్యాణ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ 2 రావాల్సిందిగా ప్రార్థన. రూపాయలు ఇప్పుడు చాలా ఏటుగా పడుతున్నాము. దేవుడు అలాగే భక్తులకు మనవి మాత్రమే కుటుంబాన్ని కాపాడుతుంది, పుణ్యఫలాన్ని కాపాడుతుంది. ఈ విషయాన్ని మీరు తరతరాలుగా తెలుసుకొని చేస్తున్నారు. పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇక్కడ చేసిన వాళ్ళు నాకు దంపతులు కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంలో అన్నదానానికి పూరి విరాళాన్ని నిర్వహించేస్తాం. ఇది అర్థం చేసి దత్తాత్రేయ స్వామి కదలించి వాటితో ధర్మ కార్యాన్ని చేయించి వారిని సహకరిస్తూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా అన్నదానానికి భూమి విరాళిస్తూ వారికి దత్తాత్రేయ స్వామి అనకాదేవి సమేతుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు ఆయుధారం ఐశ్వర్యాలు ప్రసాదించి విధంగా సత్కార్య ఆచరణ శుద్ధిని సంకల్ప శుద్ధిని ప్రసాదించి దత్తాత్రేయ స్వామి శోషణ తెలియకపోయినా స్వామి దృష్టిలో ఉంటాయి కాబట్టి ఆ శోషణం పాపపంకస్య అటువంటి దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అంటే శోషణం తగ్గించి పారేసేసి విడిచి పారవేసి దీపనం జ్ఞానతేజస కాలక్రమంలో మంచి జ్ఞానాన్ని కూడా ప్రసాదించి
జన్మ తరించే మార్గాన్ని చూపించి ఇంతమంది దత్తభక్తులకు నీ చేతుల మీదుగా అన్న వితరణ జరిగే అవకాశం వచ్చింది. ఇంతకంటే ఏం కావాలా నీకు చెప్తే శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.
అవతార శుభ చరిత్రము ఇది శ్రీ దత్త లీలలకు శ్రీ సాయి అవతార శుభ చరిత్రము ఇది శ్రీ దత్త లీలలకు ప్రతిరూపము అత్రికి శ్రేష్ఠుడు దత్తాత్రేయుడు శ్రీ బాలవల్లభుడై వెలసెనుడి అత్రికి శ్రేష్ఠుడు దత్తాత్రేయుడు శ్రీ బాలవల్లభుడై శ్రీ సాయి అవతార Kami ikut tidak. Jai Guru Datta.